అవిశ్వాసులతో మాట్లాడకండి అన్నాడా? అలా. అవిశ్వాసులను గౌరవించొద్దు, ప్రేమించొద్దు అన్నాడా? అవిశ్వాసులు అంటే ఎవరు? నీకన్నా తక్కువ వల్ల కాదు, నీకున్న విశ్వాసాన్ని వ్యతిరేకించేవాళ్ళు. నీకున్న విశ్వాసం కాకుండా వేరొక విశ్వాసం కలిగిన వారు. వారి విశ్వాసం వారిది, నీ విశ్వాసం నీది. నువ్వు విమర్శించడం కానీ, వారిని అపహాస్యం చేయటం కానీ, ఎగతాళి చేయటం కానీ చేయకూడదు. వారి విశ్వాసులు వారు సాగిపోతారు, నీ విశ్వాసులు నువ్వు సాగిపోవాలి. పరస్పర విమర్శలు కానీ, వ్యతిరేకతలు కానీ, ఎగతాళిలు కానీ, అవహేళనలు కానీ జరగకూడదు. మరేమిటి నియమం? ఎంతకీ జోడీగా ఉండొద్దు, సాంగత్యం చెయ్యొద్దు, సాన్నిహిత్యం పెంచుకోవద్దు. ఎందుకంటే విశ్వాసం ఒకటవ్వదు, కలవదు.